రోజు పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడికి విచ్చేసినటువంటి వేలాది మంది కార్యకర్తలందరం కూడా రేపు 2024లో ఖచ్చితంగా కొమ్మాలపాటి శ్రీధర్ గారు గత 3 సార్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఎట్లయితే బీఫామ్ తీసుకున్నాడో రేపు 24లో కూడా ఖచ్చితంగా కొమ్మాలపాటి శ్రీధర్ గారు తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద పోటీ చేసేటువంటి అవకాశం కల్పించాలని జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు నారా లోకేష్ గారికి ఈ మీడియా సమావేశంగా మేమందరం కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఈ రోజు సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది. అది వాస్తవమైన అవాస్తవమైన సరే ఉన్నటువంటి దాంట్లో నిమిషాల్లోనే ఉన్నటువంటి నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం మొత్తంగా వెళ్ళిపోయేటువంటి వాతావరణం ఈ రోజు మనకందరికీ తెలుసు. 2007 నుంచి ఈ రోజు వరకు కూడా పెదకూరపాడు నియోజకవర్గంలో గత 18 సంవత్సరాల నుంచి పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా వెన్నుదన్నుగా ఉండి మరి వీళ్ళందరికీ కూడా కుల మతాలకు అతీతంగా తన సొంత కుటుంబ సభ్యుల్లాగా భావించినటువంటి కొమ్మాలపాటి శ్రీధర్ గారు మరి ఏది ఏమైనా 2007కి ముందు ఆనుకున్నటువంటి అప్పటి మరి కన్నా లక్ష్మీనారాయణ గారు సుమారుగా 1990 నుంచి 89 నుంచి కూడా వరుసగా 4 పర్యాయాలు ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున పెదకూరపాడు నియోజకవర్గంలో గెలుపొందినప్పుడు మళ్లీ పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను చూస్తామా అని చెప్పేసి యావన్ పెదకూరపాడు తెలుగుదేశం కార్యకర్తలు ఆలోచనలో ఉన్నప్పుడు ఆ రోజు ఏదైతే ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో కొమ్మాలపాటి శ్రీధర్ గారిని అప్పటి జాతీయ అధ్యక్షులు ఇప్పటి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే ఇక్కడికి పంపించారు, మరి పంపించినటువంటి ఆశయాన్ని ఈ రోజుకి కూడా కొమ్మాలపాటి శ్రీధర్ గారు పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఎదురు లేకుండా చేసినటువంటి సందర్భం మీరందరూ కూడా చూశారు. దానికి ఉదాహరణ 2009లో మంచి మెజార్టీతో గెలవటం, 2014లో మంచి మెజార్టీతో గెలవటం, 2019 అనుకునేటువంటి ఎలక్షన్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఒక్క ఛాన్స్ అనుకునేటువంటి ఒక నినాదంలో మరి అన్ని చోట్ల ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరి మిగతా మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా మరి ఎక్కువ మొత్తం తేడాతో ఓడిపోయినప్పటికీ కూడా మా పెదకూరపాడు నియోజకవర్గంలో మా కొమ్మాలపాటి శ్రీధర్ గారు కొద్దిపాటి తేడాతో ఆయన ఓడిపోవడం జరిగింది. అయినా సరే ఎక్కడ కూడా కార్యకర్తలు నాయకుల్లో ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉన్నటువంటి 2019 నుంచి ఈ రోజు వరకు కూడా 5 సంవత్సరాల కాలంలో కూడా ఉన్నటువంటి వైసీపీ అరాచకాలు, వైసీపీ చేస్తున్నటువంటి అక్రమాలని వాళ్ళ వల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటి కూడా మీకు నేనున్నాను అని చెప్పేసి ఈ రోజు మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించి ఉన్నటువంటి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఎవరు ఏ పిలిపించినా సరే ఈ పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో కూడా ఒక్క కార్యక్రమం కూడా మేము మిస్ అవ్వకపోగా 5 మండలాల్లో కూడా మిగతా నియోజకవర్గాలు ధీటుగా మా కొమ్మాలపాటి గారి పిలుపుని మేమందరం ఆచరించాము, జయప్రదం చేశాం, విజయవంతం చేశాం. ఈ రోజు పెదకూరపాడు నియోజకవర్గంలో ఇదే కొమ్మాలపాటి శ్రీధర్ గారు 2024లో బీఫామ్ తీసుకొని పోటీ చేస్తున్నాడు అనుకునేటువంటి మాట ఏకోన్ముఖంగా మేమందరం ఏ రకంగా అయితే తెలియజేస్తున్నామో రేపు గెలిచేటువంటి మెజార్టీ కూడా ఈ ఉన్నటువంటి నర్సరావుపేట పార్లమెంట్ లో పెదకూరపాడు నియోజకవర్గంలో కొమ్మాలపాటి శ్రీధర్ గారు 50,000 మెజార్టీతో గెలిపించుకోవడానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంసిద్ధంగా ఉన్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంసిద్ధత, వాళ్ళు ఉన్నటువంటి ఆశయం, వాళ్ళు తీసుకున్నటువంటి లక్ష్యం నెరవేరే రోజు వచ్చేటప్పటికి ఈ రోజు అధిష్టానం ఏదో ఇంకొక రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారని ఉన్నటువంటి కొంతమంది సోషల్ మీడియాలో పనిగట్టుకుని ఈ రోజు యావత్ తెలుగుదేశం పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ కార్యకర్తల మొత్తాన్ని ఒక అయోమయం గందరగోళంలో పడేసి ఈ రోజు ఏదైతే పెదకూరపాడు నియోజకవర్గంలో వైసీపీ లేదని అనుకుంటున్నారు